ఇంట్లో వాళ్ళైతే భలే కండిషన్లు పెడతా ఉంటారు. చేసేదే మంచిగా చేస్తుంటే దానికి పొగడరు గానీ, మిగతా వాటికన్నిటికి కండిషన్లు పెడతా ఉంటారనమాట. "ఏమైందక్క ఏనికి పెట్టారు కండిషన్‌లంటారా? చపాతీ అయినా చించుకొని తినాలి, దోస అయినా చించుకొని తినాలి, వడైనా చించుకొని తినాలి. అయినా కూడా అవి రౌండ్‌గా ఇంక చక్కగా పొంగుతూ ఉండాలనమాట. ఇంక లేకపోతే అది నోట్లోకెళ్ళదు. ఇంక నమలడానికి కూడా పళ్ళు ఇష్టపడవేమోను. ఇంకా అలా చెప్తారు మా ఆయన, మా లడ్డుగాడు. వడలు చేస్తే ఇన్ని వంకలు తిరుగుతున్నాయి ఏందంటారనమాట. అప్పటికి నేను తేరిగంట మీద పెట్టి ఇంక రౌండ్‌గా వచ్చేటట్టు చేస్తాను. అయినా కూడా ఏదో ఒక వంక పెడతానే ఉంటారనమాట. దానికి ఇంక రౌండ్ కాదు, ఇంక దాన్ని బోండాల్లాగా చేయాల్సిందంటాడు మా లడ్డుగాడైతే మటుకు. ఇంక చపాతీ చేసినా కూడా అంతేను. చపాతీ ఎలా ఉంటది? రౌండ్‌గా పెద్దగా ఉంటాయి. నువ్వేం చిన్న చిన్నయి చేస్తావంటారు. ఈ మధ్య అందుకే 2 కలిపి ఒక పెద్ద చపాతీలాగా చేసి పెడుతున్నాను. ఇంక తినలేక ఇదేందిరా నాయన అదే మేలు అంటున్నారనమాట. ఇంకా అలా ఉంటదండి. దోస అయినా కూడా ఇంకా మంచిగా లేకపోతే ఇది మంచిగా లేదంటారు. ఏదైనా కూడా మనం చించుకొనే కదా తినేది చక్కగాను అనైతే అస్సలు అనుకోరనమాట. ఇంక వడలైతే ఇలా చక్కగా వేసినానండి నేనైతే మటుకు.